నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ పులుసు. ఇది ట్రెడిషనల్ కాకరకాయ పులుసు అండి. ఇది పాతకాలంలో ఎలాగైతే తయారు చేస్తారో అలా నేను తయారు చేసి మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ముందుగా నేను కాకరకాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో మనం తగినంత నూనె వేసుకోవాలి. నేను 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. నూనె ఎక్కువే పడుతుంది. దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకొని వీటిని కొంచెం వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దీంట్లోనే పసుపు, 1 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువగా వేగొద్దండి ఉల్లిపాయలు, మామూలుగానే వేగాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనము ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం ఆయిల్లో వేగినవి. తర్వాత దీంట్లో వీటికి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసాను కారము, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు అలాగే స్టవ్ మీద ఉంచి ఈ కారం కొంచెం వేగనివ్వాలి. ముక్కలకు పట్టేలాగా కొద్దిసేపు ఉంచిన తర్వాత దీంట్లో మనం ముందుగా నేను చింతపండు రసం కలిపి పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, దాన్ని రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసం వేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ ముక్క ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. దీన్ని మనం ఈ కాకరకాయ ముక్కలు ఉడికే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా మూత తీసి మనం చూద్దాము. చూడండి, కాకరకాయ ముక్క ఉడికింది. దీంట్లో నేను ముందుగా నువ్వులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉందండి. నువ్వులు కొద్దిగా వేయించుకొని పొడి చేసుకోవాలి. దాన్ని ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ అంత వేసుకున్నాను. నువ్వుల పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత అలాగే ఎండు కొబ్బరి పొడి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా కలిపి ఈ నువ్వుల పొడి ఇవన్నీ కొంచెం ఈ పులుసులో బాగా మసాలా వరకు ఉంచి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, మొత్తం ఉడికిపోయింది, పులుసు కూడా అయ్యింది. దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నాను, చిన్న బెల్లం ముక్క. అలా వేయడం వల్ల మనం పులుపు కొంచెం తగ్గుతుంది. మనం చింతపండుతో ఏదైనా చేసేటప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి బెల్లం వేసాను. తర్వాత ఇప్పుడు అయిపోయిందండి, కర్రీ రెడీ అయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిందో, చాలా రుచిగా ఉంటుంది ఇది. అదైంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మీరు మీ ఇంట్లో ఇది తప్పక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.
మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.